తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఎర్ర బాల్ పచ్చ బాల్. ఒకసారి ఏం చేస్తాడంటే సార్ ఇట్లా చేతులు పెడతాడు, తీసి పచ్చ బాల్ తీస్తాడు, తీసి నేను తుడుంకాన్ని నేను చెప్పినే వచ్చినాయి అంటాడు. ఇప్పుడు మళ్ళేసి ఇప్పుడు దీమని. కానీ మనం ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకో, ఈ పచ్చ బాల్ను మాత్రమే నమ్ముతాం. గతం అనేది భవిష్యత్తుకు పునాది కాదు. లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్లు బాగా ర్యాలీ చేసినాయి, ఈ ఇయర్ చేయవచ్చు చేయకపోవచ్చు, దాని ఆధారంగా దీని డిసిషన్ తీసుకోలేము. ఈరోజు ఇప్పటి పరిస్థితులు మొత్తం డిఫరెంట్. సో మీ దగ్గర ఒక క్వశ్చన్ పేపర్ ఉంది, ఎప్పటిది? 2018 ఫిబ్రవరి. ఇంకా చెప్పాలంటే ఎస్జిటి 2018 ఫిబ్రవరి 24. సో 6 సంవత్సరాలు ఇంకా దాటిపోతుంది. మీ ఎగ్జామ్ జరిగే నాటికి ఆ ఫిబ్రవరి 24 కూడా పోద్ది కాబట్టి 6 ఏళ్ళ క్రితం ముచ్చట. దాన్ని ఆధారంగా వేసుకొని మాదిరి ప్రశ్నలు, ఈ ప్రశ్నలు అంటే ఇప్పుడు బిట్స్ వస్తాయా? రావు. ఇందులో కొద్దిగా సీనియర్ పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు రాయబోతున్న ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న పాఠ్యాంశాలు వేరు, మీరు ప్రిపేర్ అయిన పాఠ్యాంశాలు వేరు. ఇక మాలాంటి వాళ్ళకైతే ఆల్రెడీ 2-3 సార్లు మారిపోయింది సిలబస్. అంటే నేను మీకు పాఠం చెప్పాలి, కానీ నేను చదువుకుంది వేరు, నేను మధ్యలో ప్రిపేర్ అయింది వేరు, ఆ తర్వాత ప్రిపేర్ అయింది వేరు, ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది వేరు. అంటే అర్థం ఏంటిది? నా దగ్గర ఉంటే అనుభవం ఉండొచ్చేమో కానీ మళ్ళీ ప్రతిసారి నేను కొత్త విధానాల్లోకి మారాల్సిందే. మారను అంటే పోతాం. ఎవరు చెప్పారు అట్లా? నేను చెప్పలే, రాక్షస బలి చెప్పింది. మనిషి కంటే అది చాలా శక్తివంతమైంది కదా, కానీ అంతరించిపోయింది. ఎందుకని? మారలేదు కాబట్టి. మనిషి ఇంకా ఎందుకు బతుకున్నాడు? మారాడు కాబట్టి. ఓ నియాండర్తల్ మనిషి ఎట్లున్నాడు? ఇలా మూతి ఇట్లుండి చూస్తారు కదా, మానవ పరిణామ క్రమం అని. సో అలా మారుతూ వచ్చాం కాబట్టి ఇంకా మనం మిగిలి ఉన్నాం. మారను అన్న ప్రతి ఒక్కరూ మారుతారు, కానీ మారేలోపే జీవితం మారిపోతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటిది అంటే, మనం రాయాలి అనుకున్నాం కాబట్టి బీఈడి డిఈడి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా డిఎస్సి రాస్తారు. మిగిలిన మన ఏం ఇంకా పెద్దగా ఉండొచ్చు, మనం ఇంకేదన్నా సాధించి ఉండొచ్చు. రాయడం కన్ఫర్మ్ అయినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను బయట కూడా చెప్తూ ఉంటాను, ఒక బుక్ కొనాలి 10 సార్లు ఆలోచిస్తారు. 2 థింగ్స్, బుక్ కొనాలి వద్దు. కొనాలి అనుకున్నప్పుడు ముందు కొంటే లాభమా లేటా? ముందు కొంటేనే లాభం. నువ్వు 4 బిట్లు ఎప్పుడో ఒకసారి చదువుకుంటూ ఉండవచ్చు, ఎందుకంటే అది ఎప్పుడైనా అంత ధర పెట్టాల్సిందే. కోచింగ్ కూడా అలాంటిదే, మీ మైండ్ సెట్ కూడా అలాంటిదే, ప్రిపరేషన్ కూడా అలాంటిది. దానికి ఇంకేం ఆలోచించాల్సిన పనేమీ లేదు. ఇక లాస్ట్ టైం మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పటికి ఇప్పటికి మార్పులేంటి? మీరు ఒక
ఏదో XYZ ఏ సబ్జెక్ట్లో బుక్ తీసుకున్నా బ్రాకెట్లో ఘనంగా రాస్తారు 98 డిఎస్సి, 2002 డిఎస్సి, 2004 డిఎస్సి, 2008 డిఎస్సి. అయితే ఆ బిట్లు మళ్ళీ వస్తాయా? మరి ఇంకా వాటినే మీరు ఇంపార్టెంట్ అని చదువుకుంటా ఉంటారు. ఎట్లా వస్తాయా జాబులు? ఎందుకంటే ఇప్పుడు ఇందాకే చెప్పా, 20 ఏళ్ల క్రితం మీకు 98 నుంచి 2002 వరకు చాలా సింపుల్ బిట్లు వచ్చేటి. తెల్ల ఏనుగుల దేశం అంటే, ఎందుకంటే పక్కకు ఉన్న రాష్ట్రం సీఎం కూడా తెలియని రోజులు అవి. అప్పట్లో గూగుల్ విస్తృతంగా లేదు, ఇంత సమాచారం అందుబాటులో లేదు, ప్రింట్ అయిన పుస్తకాలు తక్కువే ఆ యుగం. అక్కడి నుంచి చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మన గూగుల్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఉన్నాం. అంటే రేపు మీకు క్వశ్చన్ పేపర్ కూడా AI తోటే ప్రిపేర్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత అందులో ఏమైనా ఫిల్టర్ చేయాలనుకుంటే అది. అంటే ఖచ్చితంగా నువ్వు గెస్ కొడితే వచ్చేవి కాంపిటేటివ్లో కాదు, అకాడమిక్లో. మీలో చాలామంది ఇప్పటి వరకు ఎగ్జామ్స్ చాలా పాస్ అయ్యారు, బట్ అవన్నీ నా అంచనా అయితే ఎక్కువ వరకు అకాడమికే. 10th, ఇంటర్మీడియట్, BEd, DED, ఓకే, డిగ్రీ, మేబీ PG. సో ఇది వీటిలో మీకు కొన్నింటిని ఇంపార్టెంట్ అని మీరు తీసుకుంటారు, గ్యారంటీగా వస్తాయి. కొన్ని మీరు సెలెక్టివ్గా చదువుకున్నా మనం పాస్ కావచ్చు, అది వేరు. ఇక్కడ అలా కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక లాస్ట్ 1.5, 2 ఇయర్స్ తీసుకోండి, డౌన్ ద లైన్ లాస్ట్ 2 సంవత్సరాల్లో మీరు ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, రాయకపోయి ఉండొచ్చు, కానీ పక్కన ఉన్న కనీసం విషయాన్ని న్యూస్ పేపర్లో అయితే చదువుతున్నారు. ఓ పేపర్ లీక్ అయింది, లేకపోతే దానికి సంబంధించి ఇంకేదో ప్రాబ్లం వచ్చింది. పేపర్ అన్నిటికన్నా మీరు ఎక్కువసార్లు విన్నమాట టఫ్, పేపర్లు టఫ్గా ఉన్నాయనే మాట మీరు విన్నారు గత 2 సంవత్సరాలుగా. నిజంగా పేపర్లు టఫ్ ఉన్నాయా? నేను ఇప్పుడు అందుకే చెప్పేది, ఇప్పుడు డిజిటల్ అన్నప్పుడు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీన్ని మళ్ళీ ట్రోలింగ్ జరుగుతుంటుంది. వాస్తవంగా ఒక పేపర్ టఫ్ ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక అంచనా వేసుకుంటాం, ఆ అంచనాకు అనుగుణంగా పేపర్ వస్తే ఈజీ, అంచనాకు అనుగుణంగా పేపర్ రాలేదనుకోండి టఫ్. నేను ఇందాకే చెప్పిన AI అంటే ఏంటిది అంటే ఏందో కాదు, అది ప్రపంచంలో ఎక్కడ లేనిది కాదు, నీ మనసును అంచనా వేయటం. ఇప్పుడు ఒక బౌలర్, బ్యాట్స్మెన్ చూడండి, హైదరాబాద్లో మొదటి రోజు బౌలర్లు చదివారు బ్యాట్స్మెన్ని, రెండవ రోజు బ్యాట్స్మెన్ బౌలర్లను చదివారు, మూడో రోజు ఒక్క బ్యాట్స్మెన్ అందరినీ చదివేసిండు, ఒలివర్ పోప్. అంటే ఎలా మారుతుందో చూడండి, మీకు అర్థం కావాలని ఈ ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఇక్కడ ఎప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ఎవరు ఎవరిని చదివారు అనే దాన్ని బట్టి. ఎగ్జామినర్ని నువ్వు చదివితే నువ్వు గెలుస్తావు, నిన్న ఎగ్జామినర్ చదివితే ఎగ్జామినర్ గెలుస్తావు. ఎవరైనా కావచ్చు, పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎవరు అనేది. సో ఎగ్జామ్లో అదే జరుగుద్ది. మీకు మొత్తం అంతా మీరు మొత్తం ఏదో చేసుకొని వస్తారు, దాని సంగీతం. ఇప్పుడు మీరు క్రికెట్ చదువుతున్నారు, అలాగే చాలా RRR అంటాం, రిస్క్ రివార్డ్ రేషియోని కూడా చూడాలి. మీరు ఒక క్రీడలు అనే ఏరియాకి వచ్చినప్పుడు ఎక్కువ క్రికెట్ మీద పెడతారు, కానీ బిట్లు ఉండవు. క్రీడల్లో అడిగేది ఒక్క బిట్టు, మ్యాక్సిమం కేసు 2 బిట్లు, అంతకన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో రావు. అలాంటప్పుడు ఆ ఒకటి క్రికెట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే క్రికెట్ పక్కన మనకు చాలా సంచలనాలు నమోదవుతున్నాయి. మనకి ఎంత టైం మిగులుతుంది ఇప్పుడు? ఎందుకంటే నీ మొత్తం పేపర్లో సగం క్రికెటే ఉంటుంది, ఉండదా? క్రీడా పేజీలు చూడండి, మొత్తం అంతా అదే ఉంటుంది. అలాగే కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్. మొన్న అంటే నిన్నటి పేపర్లో తన్మయ్ అగర్వాల్ ఒక రికార్డు సృష్టించాడు. నిన్న 21 సిక్స్లు అన్నారు, దాన్నే రాసుకున్నోడికి ఇలా మారిపోయింది, వాడు మళ్ళీ ఇంకో 5 సిక్స్లు బాదేండు. నిన్న 26 సిక్స్లు, అది వరల్డ్ రికార్డు. ఏదైనా ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడు ఒక భారతీయుడు కాదు, హైదరాబాదీ. సో ఆయన పేరు తన్మయ్ అగర్వాల్. బిట్టు గుర్తు పెట్టుకోవడం ఒక ఎత్తు, కాజల్ అగర్వాల్ గుర్తున్నప్పుడు తన్మయ్ అగర్వాల్ ఎందుకు గుర్తు ఉండదు? తన్మయత్వం చెందొచ్చు కదా, కానీ మనం రాయడం ఎక్కువైతే చివరికి రాసుకోవడానికి ఒకటి మిగులుతుంది, దాన్ని జండు బామ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పలే, చాలామంది రాగానే పెన్నులు పట్టుకొని కూర్చున్నారు, ఏం రాస్తారు, నేనేం చెప్తున్నా. అది ప్రాబ్లం. ఒక భారతీయులకే ఉన్న టాలెంట్ ఏంటంటే మనం ఏకాసందా గ్రహులం. ఎప్పటిదాకా? 1498 దాకా. అప్పుడు ఒక ఆయన వచ్చిండు, వాస్కో డగామా. ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి, టీచర్లు తప్పు పలికితే ఘోరంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎట్లన్నా పలుకోవచ్చు. వాస్కో డిగామా కాదు, డగామా. నేను ఏననవో డిగామానే ఉంటుంది. దిస్ అ ప్రాబ్లం. మనం ఎందుకంటే టీచర్లు తొందరగా దొరికిపోతారు కదా, ఎందుకంటే మనకు తప్పదు కదమ్మా, మనం మాట్లాడుతూ ఉంటాం, పిల్లలు వింటూ ఉంటారు. ఈరోజు వాడు యజమానా, వాడికి ప్రతి ఒక్కటి అక్కడ కూడా దొరుకుతుంది. వాడికి గులగుల అంటే గూగుల్లో చూసుకుంటాడు. వాడు మనం తప్పు చెప్తే ఇట్లా అంటూ ఉంటాడు 7వ తరగతి పిల్లడు. మీకు తెలియదు, రేపు పోయిన తర్వాత తెలుస్తుంది. మీరు ఏదో ఈజీ అనుకుంటున్నారు, కాదు. అక్కడ క్యాట్ వాక్, డాగ్ వాకులు పోయినాయి. ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చిన తర్వాత మనకేం లేదు, CC కెమెరా పెడతారు, నువ్వు చెప్పేదంతా అదవుతూ ఉంటుంది. చిన్న జిల్లాలు, ఓ కలెక్టర్ డైరెక్ట్ ఆన్లైన్లోకి వస్తాడు,
నువ్వేం చెప్తున్నావు అనేది అంత సంబంధం లేకుండా ఒక పిల్లని లేపి అడుగుతాడు, ఏం చెప్తున్నావు అంటాడు. మనం చెప్తే మాత్రం అందరు వినాలనేముంది, ఆ యాంగిల్ మిస్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ మీకు ఫ్యూచర్లో ఎదురయ్యే అది. ఎందుకంటే గత 20 సంవత్సరాలు ఆఫ్ ద రికార్డ్ అన్నది అదే. గత 20 ఏళ్ల పాటు మనకు ఉన్న జాబుల్లో సులభమైన జాబ్ టీచర్ జాబే. ఇంకా వాళ్ళు ఏం చేశారని నేను మాట్లాడను. ఆఫ్లైన్ అయితే అది కూడా మాట్లాడేవాడిని. ఇక ఆన్లైన్ కాబట్టి ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు అట్లా కాదు. ఇదంతా వచ్చి జాతీయ నూతన విద్యా విధానం డిజిటల్ యుగంలో టఫ్ జాబే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ, పీసీ ఇట్లాంటి ఇంతకుముందు బాగా టఫ్ జాబులు, ఇకపైన కాదు. శాటిలైట్లు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సీసీ కెమెరాలు వచ్చినాయి. పరిగెడతా ఉరుకుతున్నా అనుకో పట్టుకుంటారు, ఆగు అంటారు, లేస్తారు, నేను ఇంకొంతసేపు ఉరుకు వదిలేస్తారు. వదిలేసిన తర్వాత మంచిగా చూసుకుంటారు. ఆడ పోయి బస్సు ఎక్కడ ఆగింది, చాలా వస్తావా మరి ఇంకొంతసేపు ఉరుకుతావా, ఎవ్రీథింగ్. వాడు ఎటు పోలేడు. అంటే ఆ సిస్టమ్ వచ్చింది. మీరు ఇప్పుడు చాలా హర్రర్ మూవీస్ చూసినా మీకు అర్థమైపోతుంది, చాలా కేసుల సాల్వేషన్లో అది ప్రాసెస్. మీ అట్లా కాదు, టఫ్నెస్ పెరుగుతుంది, అంచనా పెరుగుతుంది. ఇప్పుడు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చెప్తున్నాం. ఒకప్పుడు 40 బిట్లు ఉండేటి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో, 40/40 కూడా వచ్చేటి. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం అలా తీసుకురావడం అనేది కష్టసాధ్యమైన విషయం, ఇంపాసిబుల్ అని నేనేం అనను. కానీ ఇది అలాంటప్పుడు మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వడం కన్నా అందులో ఉన్న మూల సారాంశాన్ని గుర్తుంచుకోవడంలోనే మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీకు జాబ్ కావాలా, మార్కులు కావాలా? జాబే కావాలి. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. జాబ్ కావాలా, నాలెడ్జ్ కావాలా? జాబే కావాలి. నేను పక్కకి ఏం పెట్టినా మీరు ఒకటే అనుకుంటేనే వస్తుంది. ఆన్సర్ మారినప్పుడు మీకు జాబ్ రాదు. నేను ఇంకేమన్నానని, నాకు జాబే కావాలి, జాబే కావాలి, ఇంకొక ఛాన్స్ లేదు. నార్మల్ అరటి పనులు కావాలన్నా జాబ్ కావాలంటే జాబే కావాలి. ఎందుకంటే అరటి పనులను మోసుకెళ్ళడానికి జాబే కావాలి. ఆ వర్క్ పేపర్ని కూడా జాబు అనే అంటారు తెలంగాణలో, ఒక పాతవాది. చలో బ్యాక్ వచ్చేసినప్పుడు నెక్స్ట్ ఫ్యాక్ట్కి వచ్చినప్పుడు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. దాన్ని ఏమంటారు అంటే మల్టిపుల్ చాయిస్. మీ ఎగ్జామినేషన్ మొత్తం డిస్క్రిప్టివ్లో ఉంది, ఎక్కడన్నా లేదు. అంటే ఎందుకు ఈ విషయం మీకు జాబే కావాలని చెప్పిన కొందరు అద్భుతంగా చదువుదామని ట్రై చేస్తారు. చదివితే మంచిదే, కానీ మీకు ఇప్పుడు మనం చాలా వరకు మనం మొదలుపెట్టేది ఎప్పుడు, ఒక సీజన్ స్టార్ట్ అయ్యి అంతా రెడీ అయిన తర్వాత, ఎస్ ఇక ఎగ్జామినేషన్ జరుగుద్ది, నోటిఫికేషన్ వస్తుంది, వచ్చే కంప్లీట్ టైం దగ్గరకు వచ్చింది. మరి కొంతమంది భీష్మ పితామహులు ఉంటారు కదా, ఉండరా? 6 ఏళ్ళు ఎగ్జామ్ జరిగిపోయి ఈ 6 ఏళ్లలో గత 3, 4, 5 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళతో మనం పోటీ పడాలి కదా. ఇప్పుడు వాళ్ళు మనం ఈక్వల్ అవుతామా? దాదాపు అస్సలు కామని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి దాంట్లో కొందరు ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. వాళ్ళతోటి మనం కాంపిటేటివ్ చేయాలి అనుకునే ఆలోచన ఉన్నప్పుడు మనం అంతా ఒకేసారి నేర్చుకోలేం. కానీ మనకు కావాల్సింది రికగ్నిషన్ క్యాపబిలిటీ. పైన ఒక క్వశ్చన్కి చెప్తే ఆ క్వశ్చన్కి 4 ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, ఏబిసిడి. మీరు దాన్ని జస్ట్ రికగ్నిషన్ చేస్తే చాలు. కానీ మీరు ఎట్లా చదువుతారు? సార్ XYZ అనే ఒక క్వశ్చన్ చెప్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ టక్కన ఎక్కడో కూర్చుంటారు, స్నానం చేస్తున్నో ఇంకెక్కడో బస్సులో వెళ్తూ ఉంటారు. బస్సులో వెళ్తుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అంటే ఆ ప్రెషర్కి గుర్తు రాదు, కింద మీద అయిపోతూ ఉంటారు. గుర్తు రాకపోతే ఏమవుతుంది? మేము మా ఎగ్జామ్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాసినాం. అప్పుడు మల్టిపుల్ ఛాయిస్ ఇది లేదు కాబట్టి దెర్ ఈజ్ నో ఛాన్స్. నీకు క్వశ్చన్ ఇస్తే నువ్వు రాయాల్సిందే, ఆన్సర్ రాయాల్సిందే. అప్పుడు అలా చదివితే ఒకటి. ఇప్పుడు నీకు ఎమాన్యుయల్ మెక్రాన్ 2 రకాలు చదువుకో. ఎక్కువ శాతం మంది మీరు తెలుగు మీడియం అని నేను భావిస్తున్నా, అయినా కాకపోయినా. ఎమాన్యుయల్ మెక్రాన్ ఇంగ్లీష్ మీడియం, ఎమాన్యుయల్ మెక్రాన్ క్లోజ్. ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చిండు వచ్చిండా మొన్న అంటే మొన్ననే రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా వచ్చిండు. పో ఎగ్జామినేషన్కి, నీకు గుర్తు లేదు, ఏం లేదు. 4 ఆప్షన్ చూడు, గుర్తుపడతావా లేదా? ఈఎంను బట్టి అయినా గుర్తుపెట్టుకో, లేకపోతే మెక్రాన్ అర్థమైపోయిందా? మెక్కాడు రన్ అయిపోయింది. ఆప్షన్స్లో నుంచి టిక్ చేయండి. నీకు ఇన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, అంటే ఆ 20% వెయిటేజ్ని పక్కకు పెట్టినాక 160 ప్రశ్నల్లో 161వ ప్రశ్న ఉంటుందా? పై ప్రశ్నలన్నీ నీవు ఎలా సాధన చేసితివి? ఏ బాగా పట్టి తిని, బి పక్కవాడి దాంట్లో చూసి కాపీ కొట్టి తిని, సి నేనేం పెట్టానో నాకే తెలియదు, డి పైవన్నీ ఉండదు కదా.
ఇవేది ఉండదు. నువ్వు ఎలా ఆన్సర్ చేసావో ఆయనకు అనవసరం. ఇది మీకు చెప్పొద్దు, ఆఫ్జరీ గాడు మళ్ళీ అట్లా చదవాలన్నా సార్ అంటే మరి జాబ్ కావాలి, తప్పదు. రిమైనింగ్ అన్నీ తర్వాత విషయాలు. కాబట్టి నువ్వు అక్కడ మార్క్ అలా పెట్టినోడికి అదే మార్క్ వస్తుంది. బాగా గట్టిగా ఎమాన్యుయల్ మెక్రాను వాడి గురించి 2 పేజీల ఉపోద్ఘాతం మొత్తం చెప్పగలిగేటోడికి అదే ఒక హాఫ్ మార్క్ వస్తుంది, అర మార్కు. అంతేనా కాదా? మార్క్ వచ్చేసింది కదా, ఆ ఏరియా క్లోజ్ కదా. ఇది పర్టికులర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నేనైతే, ఎందుకంటే ఇప్పుడు మీరు మిగిలినవి అన్నీ చదువుతూ ఉంటారు, మీకు కొత్త సబ్జెక్ట్ ఏది కంప్లీట్గా ఇదే. మిగిలిన 20% వెయిటేజ్ కానీ ఆ 70% మార్క్స్ కానీ మీరు ఆల్రెడీ చదివినవి, చదువుతున్నవి, చదవబోయేటి, ఎప్పుడు అదే కండిషన్ అదే అన్నప్పుడు ఆ రికగ్నేషన్ ఉండాలి. మార్క్స్ను బట్టి కాకుండా సబ్జెక్ట్ను బట్టి మీరు ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు అక్కడ వెయిటేజ్ని పట్టించుకోదు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఎక్కువ వెయిటేజే ఉంది 10 మార్కులు అంటే, కానీ 10 మార్కులు ఉన్నాయి కదా అని దీన్ని ఎక్కువ నువ్వు చదవద్దు, తక్కువ మార్కులు ఉంది తక్కువ నువ్వు చదవద్దు. ఎందుకంటే తక్కువ మార్కులు ఉన్న దగ్గరనే వెయిటేజ్ ఎక్కువ కొట్టవచ్చు. ఇప్పుడు నీకు ఒక చాప్టర్ చదివినావు, దాంట్లో 70% వస్తున్నాయి. ఇప్పుడు మీరు టెట్ రాస్తారు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం. ఒక రేంజ్ తర్వాత పెద్దగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం తక్కువే కదా. రాయడం కన్నా దీని మీద ఫోకస్ పెట్టుకోవడమే బెస్ట్ కదా. ఇక్కడ ఏం చేయవచ్చు అనేది అది. ఇక మనకు బేసిక్గా వచ్చిన చేంజ్ ఏంది అనేది మీరు చూసుకోండి. అప్పటికి ఇప్పటికి ఎగ్జామినేషన్ ఒకటి, ఈ 6 ఏళ్లలో కరోనా తర్వాత డిజిటల్ అనే ప్రాధాన్యత బాగా పెరిగింది. అంటే బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చి బయటపడ్డది. అవన్నీ అడుగుతారా అంటే అడగరు. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2024లో ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. ఇప్పుడు ఒలింపిక్స్ గురించి అడిగే ఛాయిస్ ఎక్కువనా, ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడల గురించి అడిగే ఛాయిస్ ఎక్కువనా? ఒలింపిక్ గురించి అడిగే ఛాయిసే ఎక్కువ. అదే నేను అన్నది, అందుకే చెప్తున్నా. ఎందుకంటే ఈ సంవత్సరం ఒలింపిక్స్ జరుగుతాయి. మరి ఆసియా క్రీడలు కామన్వెల్త్ అడగరా సార్? అడగరా అని చెప్పడానికి మీరెవరు సార్? మీకు జ్యోతిష్యం తెలుసా? ఇట్లుంటుంది ఆన్లైన్లో. క్లియర్ ఓపెన్గా చెప్తున్నాను. నేను జ్యోతిష్కుని కాదు, కానీ ఉన్నంతలో ఎవడు గెలుస్తాడంటే మ్యాక్సిమం కాదు 50.01%, 50.01% పాజిటివ్గా గెస్ కొట్టేవాడు పైన ఉంటాడు. 49.99 కంటే కొంచెమే ఎక్కువ అది. సో ఆ గెస్కి ఒక ఆధారం ఉండాలి. ఊరికనే గెస్ అని అంటే కాదు. ఏం చేస్తున్నాం, ఎందుకు గెస్ అవుతున్నాం అనేది. ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు, ఆల్ ఆఫ్ సైడ్ అని అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాడు. ఎందుకు? నెక్స్ట్ కూడా ఆయన అంచనా, నా అంచనా కాదు. ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అప్పటికైనా నేను ట్రబుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బీజేపీ అక్కడ సీఎం పొజిషన్ కావాలనుకోవట్లేదు. వేరేజ్ ఆర్జేడీ సీఎం పొజిషన్ ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తుంది. ఇన్ని కారణాల రీత్యా అది ఏ ఎండకాయ గొడుగు పడుతుండా లేదా అనేది పక్కన పెట్టండి. నితీష్ కుమార్ పాయింట్ అది. మంచిగా చెడ మనం చెప్పొద్దు, ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి. దట్స్ ద ఫ్యాక్ట్. మొన్న మీరంటే మెజారిటీ కాంగ్రెస్ కోటేశారు. ఎందుకు వేశారు? ఏదో జరుగుతుంది, ఏదో వస్తుందని. వస్తుందా రాదా అనేది మీ అంచనా. వస్తుందా రాదా అనేది 2024 నిర్ధారిస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి మనిషి అనేవాడు హోప్స్ మీదనే నడిపిస్తూ ఉంటారు. ఆ హోప్కి కనీసం మనం ఒక ఇంటెలిజెన్స్ని జత చేరిస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతాం. ఆ ఇంటెలిజెన్స్ అనేది మనం అక్కడ ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఎంత రివార్డ్ వస్తుంది, ఎక్కడ ప్రిపరేషన్ చేయాలి. కొన్ని చోట్ల మళ్ళీ పదే కూర్చున్నా అందులో అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉండదు. సెకండ్ థింగ్, ఇప్పుడు జరిగిన మెయిన్ విషయాన్ని మీరు పట్టించుకోకపోతున్న విషయం ఏంటంటే, జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చింది. ఈ గ్యాప్లో వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, దాంట్లో ఏమేమి ఉందో మీ సార్లు మీరు మెల్లగా చదువుకోండి. రేష్పాల్ కాడికెళ్ళి, కొటారి కాడికెళ్ళి, కస్తూరి రంగం దాకా టీచింగ్ యాప్టిట్యూడ్లో, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చూసుకోండి. మేజర్ థింగ్ ఏంటి, ఎందుకు ఈ విద్యా విధానాలను మారుస్తున్నారు? బట్టి సంస్కృతిని నేలకూల్చడం. పాయింట్ అర్థం చేసుకోండి. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడం మీదనే రేపు మీకు ఎగ్జామ్లో సక్సెస్ ఆధారపడుతుంది. బట్టి సంస్కృతిని నేలకూల్చడమే జాతీయ నూతన విద్యా విధానం లక్ష్యమైనప్పుడు, ఆ జాతీయ నూతన విద్యా విధానం ఆధారంగా జరిగే ఒక ఉపాధ్యాయ పరీక్ష బట్టి ఆధారంగా ఉంటుందా? చెప్పండి. మరి అలాంటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. అది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పుడు నేను అన్నది అదే. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్లో ఉన్నప్పుడు నేను చెప్తున్న విషయం వేరు, బయట వరకు వేస్తే ఆ క్వశ్చన్ వేరే ఉంటుంది. మరి డైరెక్ట్ క్వశ్చన్స్ను తెల్ల ఏనుగుల దేశము, థాయిలాండ్, ఆ రోజులు పోయినాయి. తెలుసుకుంటే తప్పులేదు, ఆ రోజులు పోయినాయి. ఓ 4 దేశాలను ఇస్తాడు, 4 అధినేతలను ఇస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. అంటే ఒక్క క్వశ్చన్ తోటి ఇంతకుముందు నీకు థాయిలాండ్ అధ్యక్షుడు ఎవరో, థాయిలాండ్ రాజు ఎవరో తెలిస్తే మార్క్ వచ్చింది, ఇప్పుడు రాదు.
ఇంకా ఘోరం ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఎత్తున్నారు. అంటే 3 కలిపిన తర్వాత ఒకటి ఫ్రీగా మిగులుతుంది కదా, అది కూడా ఫ్రీ ఇవ్వద్దని ఆప్షన్స్లో 5 ఇస్తున్నారు. అంటే అది ఆన్సర్ దేనికి కాదు, ఆన్సర్ దేనికే కాదు. అర్థమైందా? నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నా. ఇవి గ్యారంటీ అనడానికి నా దగ్గర కూడా ఏం ఆధారాలు లేవు, నేను కాదు పేపర్ సెట్ చేసేది. సెకండ్, మీరు చదువుతారు పెద్ద దేశం పెద్ద రాష్ట్రం, చిన్న దేశం చిన్న రాష్ట్రం, అత్యధిక అక్షరాస్యత అత్యల్ప అక్షరాస్యత, ఇట్లా కదా మీరు చదివేది. వాడు ఏం చేస్తాడు, ఓ 4 రాష్ట్రాలను ఇస్తాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్ అని కనిపించేవి ఉంటాయి, ఛత్తీస్గఢ్. వీటిని వైశాల్యం పరంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు. ఇప్పుడు చెప్పమ్మా, ఏ బుక్లో ఉంటుందా బిట్? ఏ బుక్లోనా దొరుకుద్దా? దొరకదు. అయిపోయినాక మళ్ళీ బిట్ వస్తుంది, ఆ బిట్ మళ్ళీ రాదు. మీకు ఇంకొకటి పుస్తకాలు చేసే మాయాజాలం, అంతా అయిపోయినాక ఇగో ఇట్లా కింద బ్రాకెట్లో పెడతారు, ఒకసారి వచ్చింది మళ్ళీ రాదు. ఇది అకాడమిక్ ఎగ్జామినేషన్ కాదు, ఆ కండిషన్ అది. అందుకే కొద్దిగా లాంగ్ టర్మ్లో బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం చూసుకొని చదువుకోవాలి. అది తీసుకునేటప్పుడు ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు కర్ణాటకలో ఒక జిల్లా ఉంటుంది, స్వాతంత్ర సమరయోధుల పురిటి గడ్డ, ఉరుకుతుంది భారతీయత అనేది. ఏ జిల్లా అది? ఎక్కడ కనబడలేదు సార్. ఎందుకు చెప్తున్నానో నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్. ఆ జిల్లా పేరు కొడగు జిల్లా. కొడగు, అర్థమైందా? ఆ కొడగు ఎప్పుడూ గొడుగు పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పట్టింది. ఒక ఆయన పేరు ఈరోజు పేపర్లోనే ఉంటాడు, రోహన్ బొపన్న. మరొక ఆమె పేరు జోష్నా చిన్నప్ప. వీళ్ళిద్దరికి పద్మ అవార్డులు కూడా వచ్చినాయి. చూడి సార్ గమ్మత్ అది. రేపు సంచలనం సృష్టిస్తారని ముందే అవార్డు ఇచ్చేసింది. రేపు సంచలనం జరగబోతుందని ముందే అవార్డు ఇచ్చేసింది. ఇట్లా అదే ప్రాంతం నుంచి ఒకరికి ఆ అవార్డు, పద్మ అవార్డు అనేది రావడం జరిగింది. ఇంతవరకు నువ్వు ఫోకస్ పెడుతున్నావు, వాడు ఇంకెక్కడనో అడుగుతున్నాడు తీసుకొని. ఇప్పుడు హర్బిందర్ సింగ్ క్రీడల్లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఏ క్రీడ? ఇట్లుంటున్నాయి. నువ్వేంది పెట్టుకొని తెలంగాణ, వెంకయ్య నాయుడు, కొనిదెల చిరంజీవి రావు అవి ఎగ్జామ్లో. మీకు పేపర్లో చెప్పడం కూడా అవే చెప్తారు. మొత్తం పద్మ అవార్డులో 132 మందిని చెప్పడం వల్ల కాదు కాబట్టి టక్కన ఏం చెప్పేస్తారంటే తెలంగాణ నుంచి అంటారు. అవి నువ్వు చదువుకొని వస్తావు నాకు తెలియదా? కాబట్టి దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. హర్బిందర్ సింగ్ హాకీలో ఒక లెజెండ్. నీకు హాకీలో ధ్యాన్ చంద్ తెలుసు, ధ్యాన్ చంద్ తర్వాత అంతటి ప్లేయర్ ఆయన, కానీ మనకు తెలియదు. 1964లో మనం హాకీలో ఇంత డెప్త్ అక్కర్లేదు మీకు, స్వర్ణం గెలిచాం. 68, 72లో మళ్ళీ కాంస్యాలు గెలిచాం. ఆ అన్ని టీముల్లో మెంబర్. ఆ తర్వాత హాకీలో భారతీయుల్లో చాలామందికి కోచింగ్ ఇచ్చిన వ్యక్తి. ఎట్ లాస్ట్ ఈ గాట్ ఇట్. ఇప్పుడు అవార్డు వచ్చింది. వేలు ఆనందాచారి, బతుకులు ఎలా ఉంటాయి అనడానికి అది. మిగిలినన్ని కాదు, అంటే మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు కొద్దిగా బెటర్గానే ఉన్నారు. మనకు సారు 70 గజాల ఇంట్లో ఉంటుండు. ఎంత చిన్నది దాంట్లో. మరేమన్నా చిన్నోడా? యాదాద్రి ఆలయం మొత్తం స్థపతి ఆయన సలహా మేరకే అంత పెద్ద ఆలయాన్ని నిర్మించిన ఆయనకి అది. బట్ ఆయన ఆంధ్రప్రదేశ్ అతను. తెలంగాణ కోటాలో అవార్డు వచ్చింది. ఇలా ఉంటుంది దానికి సంబంధించిన విషయం. నేను మొత్తం అవార్డులు చెప్పేయగలుగుతా, ఆల్రెడీ అయిపోయింది. ఒక్కొక్క చోట నేను క్లాస్ కూడా చెప్పేసిన. కానీ కండిషన్ ఇన్ని 132 వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినాయి? 25వ తేదీ రాత్రి వచ్చినాయి. పేపర్లు ఎప్పుడు వచ్చినాయి? 26. ఇయర్లు ఎప్పుడు? 28. ఇంకా మనం చదవాలి. 26, 27, 28 చదవాలి. ఇంపార్టెంటా కాదు ఎగ్జామినేషన్కి అవి? మరెందుకు చదవాలి? ఒక ఎగ్జాంపులే అడుగుతున్నాను నేను, బాగా ఫోకస్ ఉన్నాయి. చదవరు. మరి 27వ తారీఖు రోజు కొత్తవి, 28 రోజు కొత్తవి, 29 రోజు కూడా కొత్తవి వస్తాయి కదా. మరి ఉట్టికెగరలేనమ్మా ఊళ్ళు వెళ్తా అంటే నమ్మొద్దు, కానీ మనం నమ్ముతున్నాం. ఆశల పల్లకిలోనే ఊరేగుతున్నాం ప్రతి విషయంలో. నేను ఎక్కడ ఎందుకు చెప్తున్నానో అన్నీ అర్థం చేసేసుకోండి. దిస్ ఇస్ ద కండిషన్. నెవర్ పోస్ట్పోన్ ఎనీథింగ్, ఏదైనా కానీ. ఎందుకంటే ఒక మనిషికి మాత్రమే ఈ 2 అద్భుతాలు ఉన్నాయి. ఒకటి ఆలోచన, రెండవది నవ్వు. ఆలోచన, నవ్వు ఇవి వేరే ఏ బీయింగ్ కూడా చేయలేదు. హ్యూమన్ బీయింగ్కే అది సాధ్యం. సెకండ్ థింగ్, నేను చాలా వరకు చెప్తున్నప్పుడు మెజారిటీ క్లాస్ వింటున్నారు. ఈ క్లాస్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒకరు తప్ప, ఒకే ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళంతా క్లాస్ వింటున్నారు. ఆ ఒకరి ధ్యాస మొత్తం మొబైల్ మీద ఉంది. ఒకే ఒక్కరు. నేను క్లాస్ మొత్తాన్ని ఇట్లా స్కాన్ చేసేస్తూనే ఉంటాను.
నేను ఆన్లైన్ ఎందుకు ప్రిఫర్ చేయను అంటే ఇందుకే. ఆఫ్లైన్లో నువ్వేం చేస్తున్నావో నువ్వు వింటున్నావో నాకు తెలుస్తుంది, నేనేం చెప్తున్నానో మీకు తెలుస్తుంది. మీకు డౌట్ వస్తే నన్ను అడుగుతారు, లేదా మీ కళ్ళను బట్టి టీచర్గా నేను పసిగడతా. అక్కడ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది కథ. వింటున్నప్పుడు 100% గెలవడానికి దగ్గరి దారి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్గా చెప్పిన ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడే, ఎట్ ప్రజెంట్. ఇప్పుడు నువ్వేంది డెమో వచ్చి కూర్చున్నావు, డెమోనే విను. డెమో తర్వాత కిందికి వెళ్ళి టీ తాగాలనిపించింది, వహతాజ్ పక్కన జాకీర్ హుసేన్ తబలా కొడుతున్న ఫీలింగ్ జరగాలి. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నావు వెళ్ళు, సాంబార్ వెళ్ళి తినాలనిపించింది తిను, ఏముందిరా టేస్ట్ ఇట్లా అనాలనిపించింది అను, ఎవడన్నా చూసిండు మళ్ళీ అను, చూడాడు. కానీ నువ్వేం చేస్తావు, వాడు చూడంగానే ఏం తప్పు చేస్తున్నావా, కాదు కదా ఇది. అంటే నువ్వులాగా ఉండు గెలుస్తావు, నువ్వులాగా ఉండు గెలుస్తావు. ప్రజెంట్ కంటిన్యూస్ టుయర్స్ను వినియోగించుకో గెలుస్తావు. పక్క వాళ్ళని కాపీ కొట్టకు గెలుస్తావు. మన ఫేస్లు ఎవరి అన్నా సేమ్ ఉన్నాయా, లేదు. డిఫరెంట్ ఫేస్లు ఎందుకు పెట్టిండు, మనిషిని ఫేస్ చూసే కదా రికగ్నైజ్ చేసేది. తలెగర కొడితే వాడని గుర్తుపడతాడా, నాలాంటి రేర్ ఫీచర్ కాబట్టి, సన్న ఉన్న కాబట్టి, మిగిలిన వాళ్ళని కష్టం కదా. అది ఈ ఫీచర్ ఎందుకు అని అంటే అందుకోసమే. కాబట్టి వేరే వాళ్ళలాగా ఆలోచించకండి, మీరే, మీ స్టైల్ మీదే. అది ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది, అంటే ఇది నెగటివ్ వర్డ్గా నేను చెప్పడం కాదు. టీచింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీ ప్రిపరేషన్ లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఎవరైనా అతి కొద్ది మందికి బాగా ప్రిపేర్ అయినా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఎవరైనా కొద్ది మంది మిగిలిపోయినా మీరు ప్రైవేట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చే విఆర్ఓలు, విఏఓలు, గ్రూప్ 4లు ఇట్లాంటి ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. కొద్దిగా ఓపిక ఉంటే ఆర్ఆర్బి, గ్రూప్ డి ఇట్లాంటివి రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నిటికీ ఇదే ప్రిపరేషన్. మీకు ఒక గ్రూప్స్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ 2లో. గత అన్ని గ్రూప్ 2 రిక్రూట్మెంట్స్లో సగానికి పైగా జాబులు పొందింది టీచర్సే. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకు అంటే మీకు 2 అడ్వాంటేజ్ ఉంటాయి. బేసిక్ అంతా స్కూల్ సిలబసే. ఆ స్కూల్ సిలబస్ని మీరు చదివారు, చెప్తూ ఉంటారు. చదవడమే కాదు చెప్తూ కూడా ఉంటారు. ఈ కమాండ్ అనేది మీకు ఎక్కడైనా పనికి వస్తుంది. కాబట్టి చదువు ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. మనం ఒక టైం ఇచ్చి దాన్ని నేను ఈ అరగంటే చదువుతా, ఈ గంటే చదువుతా అని అనుకోవద్దు. ఒకసారి సెట్ అయ్యేదాకా. ఆ తర్వాత మనం వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఉపాధ్యాయులుగా సెట్ అయిన మీ సీనియర్స్ని చూడండి, దే ఆర్ వెల్ సెటిల్డ్ ఆర్ నాట్, బాగా సెటిల్డ్ అయ్యారా లేదా. సో దట్స్ వాట్. ఇంకా ఏమైనా కూడా మీరు చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు దీన్ని తీసుకోండి. సులభమైన ఏరియాస్ని మీరే చదువుకోండి. ఇది నేను మీకు హింట్ మాత్రమే ఇస్తున్నా. ఏం జరుగుతుంది అనేది క్లాస్ రూమ్ టీచర్కి మీకు సంబంధించింది. సులభమైన చిన్న ఏరియాస్ని మీరే చదువుకోవాలి. ఇంకాస్త ఎక్కువ అంటాను చూడండి, ఇంకాస్త ఎక్కువ కోసం కోచింగ్కి రండి. మీరు కోచింగ్లో కూడా అవే అని అన్నప్పుడు టైం మొత్తం కిల్ అవుదా లేదా. సో దట్స్ వాట్. ఒక జనరల్గా అర్థమయ్యే టాపిక్ని మీరే తీసుకోండి. తెల్ల ఏనుగుల దేశం మీరు చదువుకొని రండి. 1000 ఏనుగుల దేశం అంటే ఏంటిది అనేది నన్ను అడగండి. ఏనుగు వారసత్వ జంతువు అని మీరు చదువుకోండి. ఏనుగులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా అనిపిస్తాయి, ఇప్పుడు ఈ ఏనుగులు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి విషయాలని సార్ని అడగండి. ఎందుకంటే పులులు ఎన్ని ఉన్నాయని అన్నంత ఈజీగా ఏనుగులు దొరికాయి. సో దాదాపు 27,500 ఏనుగులు ఉన్నాయి. ఫ్యాక్ట్ అది. సో ఇలాంటి అంటే అవి మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఈరోజు ఏదైనా గూగుల్లో దొరుకుతుంది. కానీ ఆ క్వశ్చన్ని కొట్టాలి, దాన్ని రాయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. కోచింగ్లో జరగాల్సింది ఏంటంటే మీకు సమయం అనేది వినియోగితం అవుతుంది. ఎందుకంటే మీరు చేయాల్సిన వర్క్ని ఫ్యాకల్టీయే చేసి దాన్ని మొత్తం ఒక క్రమ పద్ధతిలో పేర్చి మీకు ఇవ్వడానికి వాళ్ళు కృషి చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది మనం ఓవరాల్గా తీసుకునేటప్పుడు విషయం. చాలా చెప్పాలని మనం అనుకుంటాం, కానీ బేసిక్గా ఏంది అని అంటే చాలా డెమో అంటే అందరూ సార్లు రావాలి, వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలి. కాబట్టి అది ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. నేను లాస్ట్ ఇచ్చేటి కొద్దిగా ఎక్కువ కాలం చదవండి. మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా కొద్ది కాలం చదువుతున్నారు. ఎక్కువగా కొద్ది కాలం చదివితే మైండ్కి ఈ యొక్క రిటెన్షన్, మళ్ళీ దాన్ని పునశ్చరణ చేయగలిగే క్యాపబిలిటీ, సామర్థ్యం ఉండదు. ఎందుకంటే మీరు గత ఒక ఎన్నికలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో కారణం రీత్యా గత కొంతకాలంగా అట్లీస్ట్ ఒక 3-4 months వేసుకుందాం, 3-4 నెలలుగా ఇందులో ప్రతిరోజు 2 గంటలు చదివిన వాళ్ళు ఎంతమంది? ఒక 2-3, ప్రతి దాంట్లో రేర్ ఉంటుంది. ఉంటే
వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఈ వెదర్లో రోజు 2-3 గంటలు చదివారంటే గొప్ప విషయం. కానీ వాట్ అబౌట్ ద రిమైనింగ్? నేను మెజారిటీ గురించే మాట్లాడుతున్నాను. ఇలా మనం చదవకుండా మైండ్ ఏమైపోయింది, బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కూర్చొని నోటిఫికేషన్ అనుకుందాం ఈరోజు వచ్చింది, ఈరోజు కూర్చొని రేపు 6-7 గంటలు చదివితే మైండ్ రిసీవ్ చేసుకోగలుగుతుందా? ఎందుకంటే గత 4-5 నెలలుగా దానికి అట్లాంటి ఎక్సర్సైజ్ లేదు, వామప్. మనకి ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్ని డైరెక్ట్ పరిగెత్తనివ్వరు కదండి, కొంత వామప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే కదా చేసేది. ఇక్కడ మీరు మిస్ అవుతుంది వామప్. ఇక్కడ ఇదే తేడా. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకునే వాళ్ళకి, వామప్ ఉన్న వాళ్ళకి దాన్ని హోల్డ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. సబ్జెక్ట్ని చదువుతారు, జాబ్ రాని వాళ్ళంతా చదివినట్టు కాదండి, చదువుతారు. చదివిన దాన్ని మీరు గుర్తుపెట్టుకోగలగడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. మంచి రోజులు చెడ్డ రోజులు అనేది ఉండవు. స్టార్ట్ టుడే ఓన్లీ. మన పని అదే. మనం ఇక్కడికి వచ్చినాం హాస్టల్లో, ఎందుకంటే చాలా భారంగా కూడా ఉన్నాయి హాస్టల్ ఫీజులు ఇవన్నీ తీసుకునేటప్పుడు. కానీ మనం లాంగ్ టర్మ్లో దీన్ని ఓవర్కమ్ కాగలుగుతామని నమ్మాలి. 2024లో మనం జాబ్ కొట్టి తీరుతాం, కాస్త లేట్ అయినా. ఎందుకంటే మీకు ఛాన్స్ కూడా ఉంటుంది, మధ్యలో లోక్సభ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ లోపల ఒకసారి ఏమన్నా ఉంటే విడత కంప్లీట్ చేసుకొని మనం ప్రిపరేషన్లో కంప్లీట్ లీనమైతే జాబ్ కొట్టే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరు వేద్దామన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఒక్కొక్క 5 year పీరియడ్లో ఒక్కసారి, అది మనకు అదృష్టం బాగుంటే 2 సార్ల కన్నా ఎక్కువ నోటిఫికేషన్స్ రావు, అది కన్ఫర్మ్. కాబట్టి వన్స్ యూ మిస్ ద బస్, మిస్ అయిపోయినట్టే లెక్క. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం క్లాస్లో కలుసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.